మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో మంగ్లీపై ఆరోపణలు చేసిన హిమకాంత్ రెడ్డి పరారీలో ఉన్నారు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన హిమకాంత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హిమకాంత్ రెడ్డి కోసం సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. రమావత్ మధుతో కలిసి మంగ్లీ బాధితులను మోసం చేసిందని హిమకాంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో భరత్ చౌహాన్, మంగ్లీ సోదరుడు శివాతో పాటు మరికొందరు కలిసి చాలా మందిని మోసం చేశారని అడ్వకేట్ సుబ్బారావు ఆరోపించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయల పెట్టుబడులు లాగారన్నారు. శివ అండ్ టీం వసూళ్లకి పాల్పడితే మంగ్లీ ప్రమోషన్స్ చేశారన్నది సుబ్బారావు వాదన. మంగ్లీ పేరుతో రమావత్ మధు డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. తామిచ్చిన డబ్బులనే, ఆ నోట్ల కట్టలనే భరత్ చౌహాన్ అనే వ్యక్తి లెక్క పెడుతున్నాడని కూడా చెప్పుకొచ్చారు. అయితే రమావత్ మధు మాత్రం కేసుతో మంగ్లీకి సంబంధం లేదని, అంతా హిమకాంత్ రెడ్డి అడ్వకేట్ సుబ్బారావు పనేనని వీడియో విడుదల చేశాడు. సీన్ లోకి సరిత అనే మహిళను తీసుకొచ్చాడు. హిమకాంత్ రెడ్డి సుబ్బారావు సరితది క్రిమినల్ మైండ్ అని, తనను ఇరికించి వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించాడు. సరిత బాధితురాలు కాదని, ఆమెను విచారిస్తేనే అసలు నిజాలు బయటపడతాయని కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రంజిత్, అసలు ఈ మంగ్లీ కేసులో ఏం జరుగుతోంది? ఈ రమావత్ మధు వచ్చి ఒక ఆరోపణ చేస్తారు, మంగ్లీకి సంబంధం లేదని చెప్పి, మళ్ళీ హిమకాంత్ వచ్చి అంతా వీళ్లే చేశారని చెప్తున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? వీళ్ళు అజ్ఞాతంలో ఉండి వీడియోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో హిమకాంత్ రెడ్డి A2గా ఉన్నాడు. గతంలో ఆయన బాధితుడిగా చెప్పుకుంటున్నారు. రమావత్ మధు ద్వారా కూడా తను మోసపోయాను, రమావత్ మధు ఆ తర్వాత దాని వెనుక ఉన్నటువంటి నెట్వర్క్ ద్వారా కూడా తను మోసపోయానన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆయనే మంగ్లీ పేరుని తీసుకొచ్చాడు. మంగ్లీకి సంబంధించి ఫోటోలు కావచ్చు, రమావత్ మధు ఆ తర్వాత మంగ్లీ తమ్ముడు శివ ఉన్నటువంటి పరిచయాలన్నింటినీ కూడా ఆయన ఫోటోల రూపంలో బయటకు తీసుకొచ్చాడు. సో ఈ డబ్బులంతా కూడా ఇక రమావత్ మధు వద్దే ఉన్నాయి. సో రమావత్ మధు వెనుక మంగ్లీ ఉందంటూ కూడా ఆయన ఆరోపణలు చేశాడు. దానికి రిలేటెడ్ కొన్ని రిలవెంట్ వీడియోస్ కూడా ఆయన బయటకు తీశారు. సో ఆ తర్వాత సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు వచ్చిన తర్వాత దాదాపు అక్కడ పటాన్ చెరువుకు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా రమావత్ మధు ఉంటే A2గా ఇక్కడ హిమకాంత్ రెడ్డి ఉన్నాడు. సో అప్పటి వరకు కూడా హిమకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడాడు. తను మోసపోయాను, మంగ్లీ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ రమావత్ మధు ద్వారా కూడా తను మోసపోయాడని చెప్పిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఎవిడెన్స్ అడిగేటువంటి క్రమంలో అతను విచారణకు రాకుండా పోవడం, ఒకవైపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోవడం పట్ల కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. అసలు హిమకాంత్ రెడ్డి పాత్ర ఏంటి? మొత్తం వ్యవహారంలో రమాకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావు, ఆ తర్వాత రమావత్ మధు వీరి మధ్య ఎలాంటి వ్యవహారంలో గొడవలు తలెత్తాయి, అసలు ఏం జరిగింది, ఏ రకంగా బాధితుల నుంచి డబ్బులు సేకరించారు, ఇలాంటి విషయాలపై కూడా ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నారు. సో ఇదే క్రమంలో న్యాయవాది సుబ్బారావుతో కూడా మాట్లాడారు. ఎందుకంటే న్యాయవాది సుబ్బారావు ఇక్కడ హిమకాంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాబట్టి ఇప్పుడు హిమకాంత్ రెడ్డి అబ్స్కాండింగ్లో ఉండడంతో సుబ్బారావుని కూడా అప్రోచ్ అయ్యారు. సుబ్బారావు ద్వారా కూడా అసలు హిమకాంత్ రెడ్డికి సంబంధించి ఆబ్జెక్షన్స్ ఏంటి, హిమకాంత్ రెడ్డి ఎలాంటి గ్రౌండ్స్ పైన అంటే ఎలాంటి ఎవిడెన్స్ అనే వద్ద ఉన్నాయి, ఇలాంటి అంశాలపై కూడా ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే సైబరాబాద్ ఈఓడబ్ల్యూకి సంబంధించి 2 టీమ్స్ ఆయన కోసం గాలిస్తున్నారు. అలాగే ఆయన వెనుకాల ఎవరున్నారు, ఎందుకంటే ఇక్కడ హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సరిత వీళ్ళంతా కలిసి గతంలో కొలీగ్స్గా ఉన్నారు. ఆ తర్వాత మైక్రో ఫైనాన్స్ పేరుతో డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళంతా కూడా గతంలోనే అరెస్ట్ అయ్యి రిమాండ్ కూడా అయ్యారు. ఆ రిమాండ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ మొత్తం తిరిగి జరిగినటువంటి గొడవల్లోనే ఈ ప్రధానంగా ఇక్కడ వివాదం తలెత్తినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇన్ని రోజుల పాటు మంగ్లీకి సంబంధించిన పేరు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మంగ్లీకి సంబంధించిన అనేక వీడియోలు ఆయన బయటపెట్టిన తర్వాత ఒకవైపు పోలీసులు నేను విచారణకు రమ్మని కోరగా ఆయన 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. హిమకాంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో అసలు ఏం జరిగింది, ఈ కేసులో A2గా ఉన్నారు కాబట్టి రమావత్ మధు, హిమకాంత్ మధ్య ఉన్నటువంటి నెక్సెస్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాన్ని పోలీసు చేస్తున్నారు. రమావత్ మధుని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత హిమకాంత్ రెడ్డి రోల్ పైన కూడా పోలీసులకు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది.